ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు మంత్రి ఆర్కే రోజా. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక వైద్య పరీక్షల కోసం పింక్ బస్సును ఏర్పాటు చేశామంటున్నారు. మంత్రి ఆర్కే రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా కూడా తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మహిళల్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉండేటువంటి క్యాన్సర్ కారక రోగాలను నిర్ధారించేటువంటి పింక్ బస్సుకు సంబంధించి 150వ క్యాంపును మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన స్విమ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ పింక్ బస్ని గ్రామాల వయసు తీసుకొని వెళ్ళి మహిళలకి స్క్రీనింగ్ చేసి ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం అందరికీ తెలిసిన విషయం. నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా మొదటి క్యాంపు నా నియోజకవర్గంలో ఇరుగువాయిలో స్టార్ట్ చేశాము. 50వ క్యాంపు, 100వ క్యాంపు, ఇప్పుడు 150వ క్యాంపు 4 కూడా నా నియోజకవర్గంలో జరగటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటికే నా నియోజకవర్గంలో 14 క్యాంపులు చేయించాం. సో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు కలిపి 149 అయింది నిన్నటితో. ఈ రోజుతో 150ది జరుగుతుంది. సో దీనివల్ల లాభం ఏంటంటే విలేజెస్లో మీ అందరికీ తెలుసు అంతా కూలీ పనులో, వ్యవసాయం పనులో చేసుకుంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు మహిళలు. సో ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. కాబట్టి మహిళల ఆరోగ్యం గురించి మేము పట్టించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యం కోసం ఆరోగ్య సురక్షతో, ఫ్యామిలీ డాక్టర్తో ఆరోగ్యశ్రీని 5 lakhs to 25 lakhsకి పెంచినా కూడా హాస్పిటల్ వరకు మహిళలు కొంతమంది రాకపోవటం వల్ల వారికి క్యాన్సర్ సీరియస్ అయిన తర్వాత వచ్చి వాళ్ళు లైఫ్ని మిస్ చేయటం అనేది మనం చూస్తున్నాం. సో అలాంటివి జరగకూడదనే ఈ గ్రామాల వైజ్ ఒక 3 పంచాయతీలకి మధ్యలో మెయిన్ ప్లేస్లో ఈ పింక్ బస్ని తీసుకొని రావటము, ఈ క్యాన్సర్ రోగ నిర్ధారణ స్క్రీనింగ్ టెస్టులు చేయటం, నోటికి సంబంధించింది, రొమ్ములకు సంబంధించింది, అలాగే గర్భాశయానికి సంబంధించిన టెస్టులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళకి ఆ సిమ్టమ్స్ లేవు అంటే కాన్ఫిడెంట్గా హ్యాపీగా మహిళలు లైఫ్ లీడ్ చేస్తారు. ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాలని కాపాడాలన్న ఒక సదుద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఒకరు ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారు. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి అంటే వారికి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన జగనన్న మహిళకి అండగా నిలబడి ఒక అన్నలాగా తమ్ముళ్లాగా 4 విడతల్లో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వటం ఈరోజు మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 4 విడతలుగా ఇస్తానని 3 విడతలు అయిపోయింది. ఈరోజు 4వ విడత జరగటము మహిళలందరిలో కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు మహిళలు సాలిడ్గా జగనన్నకి సపోర్టివ్గా ఒక మహిళా శక్తిగా ఉండటం చూసే మీ అందరికీ తెలుసు. అంగన్వాడీ వాళ్ళని ఎలా రెచ్చగొట్టారు, ఆశా వర్కర్లను ఎలా రెచ్చగొట్టి అన్న మీదకి పంపిస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు జగనన్న వాళ్ళకి చేసిన మంచి, వారి జీతాల పెంపు, వారికి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించినది గుర్తుపెట్టుకొని విరమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే అర్హత లేదు. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన కాంగ్రెస్ని ఎవరు క్షమించరు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నోకలు చెల్లాయి అంటున్నారు మంత్రి ఆర్కే రోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే హక్కు లేదంటున్నారు మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, వడమాలపేట నుంచి.